నమస్తే, ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలం అని కొనియాడిన నాయక గణం. ఈ నెల 30వ తేదీన నాయుడుపేట పరిధిలోని టిట్కో గృహాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రాక సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు మరియు జిల్లా స్థాయి అధికారులు. దొరవారి సత్రం మండలం నెలబల్లి గ్రామంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ నాయకులు డాక్టర్ రాయపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు మరియు కార్యకర్తలు. నాయుడుపేట పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి జరిగిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు షేక్ రఫీ, ఇతర నాయకులు సంచి కృష్ణయ్య, పసల గంగాప్రసాద్, మైలారి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయకత్వం. అదే చెప్పేది. రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ఒక పండగ దినం. సుమారు 44 సంవత్సరాల మనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవింపు చేసిన దినం ఈ రోజు. ఎన్టీ రామారావు గారు ఏ ఆశయాలతో అయితే ఈ పార్టీని నిర్మాణం చేశాడో, ఆయన కొన్ని పథకాలు అమలు పరిచిన తర్వాత ఆ పార్టీని, ఆయన ఇచ్చిన ఆశయాలని కూడా మన ప్రియతమ నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తూ తెలుగుదేశం పార్టీని భారతదేశంలో ఒక గొప్ప పార్టీగా తీర్చిదిద్దుతున్నారు. అంతేకాదు, భారతదేశంలో అనేక పార్టీలుంటే సుమారు 66 లక్షలు సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ. దానికి రూపురేఖలు తీసిన వ్యక్తి మన నారా లోకేష్ బాబు. కార్యకర్తల అభివృద్ధి మన ధ్యేయంగా, పార్టీ అభివృద్ధి పార్టీ ధ్యేయంగా చేసుకుంటూ కార్యకర్తలకు ఏదైనా జరిగితే, అనుకోని విపత్తు వస్తే 5 లక్షల వరకు నష్టపరిహారం పార్టీ నుంచి ఇచ్చేటట్టుగా, అదేవిధంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఒక మనోధైర్యాన్ని నింపుతూ, ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ పార్టీని ముందుకు తీసుకుపోతున్న మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు. నిజంగా మనం తెలుగుదేశం పార్టీలో ఉండడం మన అదృష్టంగా నేను కూడా భావిస్తాను. దుర్మార్గులతో లేదా దౌర్జన్యపూరితంగా వ్యవహరించే వాళ్ళతో కాకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమమే దృష్టి పెట్టి ప్రజారంజక పరిపాలన అందిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయడం నిజంగా మన అదృష్టం. నిన్న అసెంబ్లీ సాక్షిగా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రతిభను గురించి ఏ విధంగా మాట్లాడారు మీరు అందరూ టీవీలో చూసుంటారు. ఈ రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రంలో ఒక విజన్ గల నాయకుడు ఎవరైనా ఉండాలంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పిన ఆయన చెప్తా ఉంటే, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడల్లో మనం అందరం కూడా నడిచి
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ముఖ్యంగా మన సూళ్ళూరుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఇవన్నీ చేయగలరని ఒక దృఢ విశ్వాసంతో మనం అందరం ఉన్నాం. కాబట్టి మనం అందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావించు. సూళ్లూరుపేట నియోజకవర్గం దొరవార్ సత్రం మండలంలోని నెలబల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ రాయపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఇప్పటి వరకు పార్టీ జెండా ఎగురవేయడానికి దిమ్మె లేకపోవడంతో పార్టీ నాయకుడు రాజేంద్ర ప్రసాద్ స్వయంగా తన సొంత నిధులతో పార్టీ జెండా దిమ్మను ఏర్పాటు చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు కార్యకర్తల సమక్షంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు. తెలుగువాడి ఆత్మ గౌరవం నింగికెగిరిన రోజుది, అన్నగారి పిలుపుతో చరిత్రే సృష్టించిన రోజుది. 44 ఏళ్లుగా ప్రజల గుండెల్లో కొలువున్న పసుపు జెండా పండుగరో. ఎగరాలి ఎగరాలి పసుపు జెండా ఎగరాలి, 44 వసంతాల చైత్రయాత్ర చూడాలి. తెలుగుదేశం పార్టీ అనగా బడుగు బలహీనుల ప్రాణం, ఎన్టీఆర్ సృష్టించిన చెరగని తరగని ప్రభంజనం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తొమ్మిది నెలల్లోనే పీఠం కదిపి ఢిల్లీ మెడలు వంచిన సత్తా, 2 రూపాయల కిలో బియ్యంతో పేదోడి ఆకలి తీర్చిన మమత, గుడిసెల్లో దీపాలు వెలిగించి బడుగుల రాతను మార్చింది మన సైకిల్ రథం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా నాయుడుపేటలోని బిరదవాడ వద్ద నిర్మించి ఉన్న టిట్కో గృహాలను ప్రారంభించనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడుపేటకు విచ్చేసి టిట్కో గృహాలను ప్రారంభించనున్న నేపథ్యంలో పటిష్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు. దీనిలో భాగంగా తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు, జేసీఆర్ గోవిందరావు, తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, శ్రీ పెంచలకోన లక్ష్మీ నరసింహస్వామి ఆలయ మాజీ చైర్మన్ తానంకి నానాజీలతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించే గృహాలను సీఎంఓ కార్యాలయ అధికారులతో కలిసి పరిశీలించి పటిష్టమైన చర్యలు చేపట్టాలని వారు సూచించారు. నాయుడుపేట పరిధిలోని బిరదవాడ వద్ద నిర్మించిన టిట్కో గృహాలను ప్రారంభించడానికి ఈ నెల 30వ తేదీ సోమవారం ఉదయం 11:45 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొరవార్ సత్రం మండల పరిధిలోని నెలబల్లి వద్ద ఏర్పాటు చేసి ఉన్న హెలిప్యాడ్ వద్దకు చేరుకొని అక్కడ నుండి బిరదవాడ వద్ద టిట్కో గృహాల వద్దకు చేరుకుంటారని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం నాడు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడుతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొండేపాటి గంగాప్రసాద్, మాజీ మంత్రి పరసారత్నం మరియు తానంకి నానాజీలతో కలిసి కలెక్టర్ మరియు ఇతర అధికారులు చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ టిట్కో గృహాల వద్దకు చేరుకొని గృహాలను ప్రారంభించిన అనంతరం లబ్ధిదారులతో ముఖాముఖిగా మాట్లాడనున్నారని, ఆ తర్వాత సభ జరుగుతుందని, తదనంతరం జాతీయ రహదారి ప్రక్కనే ఏర్పాటు చేసి ఉన్న సభా ప్రాంగణంలో పార్టీ కార్యకర్తలతో అంతర్గత సమావేశంలో పాల్గొంటారని తెలియజేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పటిష్టమైన చర్యలు చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ, ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, డిఎస్పీ చంచుబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, టీడీపీ యువ నాయకులు నెలవల్ రాజేష్ మరియు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ రీసెంట్గా మహేంద్ర రైడ్ ఆన్ కార్స్ పిల్లలు చూడండి సార్, పిల్లలు కూర్చొని దాంట్లో ఉండేది కూడా మా ప్రోడక్ట్స్ సార్. ఈ ప్రోడక్ట్ దీనికి ఇది రిమోట్ మాన్యువల్గా ఇక్కడ దీనికోసం సపరేట్. How will you go? The choppers?
why party program? Find out. అది చెప్పండి గవర్నమెంట్ whenever we are launching it is already registered and మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గర నాకు షూ దిగబడిపోతుంది. ట్రైన్సా మళ్ళీ ఇంట్లో వస్తారు పెడతావు కదా మళ్ళీ బైబర్ చేస్తాం మొత్తం లైన్ పెడతాం మళ్ళీ మధ్యలో బ్రేక్ పెడతాం. తెలుగువాడి ఆత్మగౌరవంతో పుట్టిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని సూళ్లూరుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శేషసాయి కళ్యాణ మండపంలో జరిగిన వేడుకల్లో భాగంగా ముందుగా పార్టీ ప్రముఖులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తదుపరి జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే విజయశ్రీ, పార్టీ ప్రధాన నాయకులు కొండేపాటి గంగాప్రసాద్ మరియు వేనాటి సతీష్ రెడ్డిలు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ఉద్భవించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక్కని, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కార్యకర్తలే పార్టీని కాపాడారని, అలాంటి కార్యకర్తలకు పార్టీలో ఎల్లప్పుడూ సముచితమైన గౌరవం ఉంటుందని అన్నారు. అనంతరం నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి గౌరవించారు. ఈ వేడుకల్లో పార్టీ అబ్జర్వర్ జెడ్ శివప్రసాద్ తో పాటు 6 మండలాల అధ్యక్షులు, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. తెలుగువాడి ఆత్మ గౌరవం నింగికెగిరిన రోజుది, అన్నగారి పిలుపుతో చరిత్రే సృష్టించిన రోజుది. 44 ఏళ్లుగా ప్రజల గుండెల్లో కొలువున్న పసుపు జెండా పండుగరో. ఎగరాలి ఎగరాలి పసుపు జెండా ఎగరాలి, 44 వసంతాల చైత్రయాత్ర చూడాలి. తెలుగుదేశం పార్టీ అనగా బడుగు బలహీనుల ప్రాణం, ఎన్టీఆర్ సృష్టించిన చెరగని తరగని ప్రభంజనం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తొమ్మిది నెలల్లోనే పీఠం కదిపి ఢిల్లీ మెడలు వంచిన సత్తా, 2 రూపాయల కిలో బియ్యంతో పేదోడి ఆకలి తీర్చిన మమత, గుడిసెల్లో దీపాలు వెలిగించి బడుగుల రాతను మార్చింది మన సైకిల్ రథం. ఆ యుగ పురుషుని అడుగు జాడల్లో నడుస్తున్నామిది మన అదృష్టం. నవ్యాంధ్రకు నవశకం దార్శనికుడు మన చంద్రబాబు, అభివృద్ధికి కేరాఫ్గా కష్టకాలంలో ఆపద్బాంధవుడు. సంక్షేమం ఒక కన్నుగా, స్వర్ణాంధ్ర ప్రగతి మరో కన్నుగా, కార్యకర్తల కష్టమే ఊపిరిగా సాగుతోంది పసుపు కెరటం. యువగళమై గర్జించి యువతకు భరోసా
తెలుగుదేశం కుటుంబం, తెలుగుదేశంలో ప్రతి కార్యకర్త తెలుగుదేశం ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాము. 64 సంవత్సరాలుగా తెలుగుదేశం ఏ విధంగా వచ్చింది, పేద ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాము. అందరూ తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి వెళ్ళి ఉంటారు. కార్యకర్తలు బాధగా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు పడుతుంది. తెలుగుదేశం పార్టీ బాగుండాలి అంటే కార్యకర్తలు భిన్నముగా, కార్యకర్తలు ఆహ్లాదకరంగా, ఉత్సాహకరంగా పనిచేసి తెలుగుదేశం పార్టీలో లేకపోయినా కూడా కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఏ రోజు అధికారులు కూడా ఓన్లీ కార్యకర్తలే. కాబట్టి మీ అందరికీ ఏమన్నా చిన్న చిన్న లోపాలు కానీ లేదంటే పదవుల పరంగా కానీ ఇంకా ఇబ్బందులు ఏదైనా కూడా మాట్లాడుకుందాం. తెలుగుదేశం పార్టీలో మీకు ఒకటి ఉదాహరణ ఎక్కువగా నేను చెప్పదలుచుకునేది, అందరూ లేకపోతే, అందరూ కష్టపడకపోతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఎవరి కృషి లేకపోతే మనం పార్టీ అధికారంలో చూడలేదు. వాళ్ళు అందరూ కష్టపడ్డారు, అందరూ కలిసి చేస్తాము. కాబట్టి ఏదైనా చిన్న చిన్న ఏంటంటే కూడా మనం సర్దుకుని ఇది ఒక కుటుంబంలో అందరూ కలిసి ఉండి కలిసిగా పనిచేయాలని చెప్పేసి అందరికీ కూడా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పిన ప్రిన్సిపల్స్ అన్ని కూడా పాటిస్తూ దాన్ని ఇంకా క్రమశిక్షణతో సాగుబడి మనకు నేర్పించిన మన గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేర్పించిన పద్ధతులు అన్ని జోడు చేసుకొని ప్రజాసేవలో అంకితమై 2024లో మనం అందరం పడ్డ కృషి అందరికీ తెలుసు. ఎందుకంటే 19 నుంచి 24 దాకా ఒక రాక్షస పాలనలో కనీసం పార్టీ ఆఫీస్ నందు మీటింగ్కి పిలిస్తే కరుణగడ్డ తెలుగుదేశం తీవ్రవాదం లాంటి కార్యకర్త నాయకుడు కూడా వచ్చేదానికి భయపడే ఒకటి ఆవిర్భావ దినోత్సవం, ఒకటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, 3 లోకేష్ బాబు గారి పుట్టినరోజు, 4 స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఈ 4 రోజులు మన పండుగ దినాలు అంటాం. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. ఎక్కడ ఏ లోపం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి పార్టీ అధ్యక్షులు కానీ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదుర్కోవడం వాళ్ళ స్థాయిలో అందరూ దాన్ని బలోపేతం చేసి పార్టీ తల్లి రీతిలో నవ్వుతున్న భవిష్యత్ అనే విధంగా రేపు ముఖ్యమంత్రి గారు పల్లె చేయాలనేటట్టు మనం జనాన్ని మొబిలైజ్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. విచ్చేసిన అందరికీ కూడా స్వాగతం పలుకుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 సంవత్సరాలైంది. 44 వసంతాలు ఈ రోజు మనం చేసుకుంటున్నాం. ఎంతో గర్వించదగ్గ విషయం. ఎందుకంటే అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదలకి సహాయపడాలని ఒకే ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మవిశ్వాసం కోసం మనందరికీ కూడా తోడుంటూ 1922లో మార్చి 29న పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే ఎంతో పవిత్రంగా చూసుకునే పసుపు రంగుని ఆయన జెండాగా ఎంచుకొని మనకు పార్టీని బలోపేతం చేస్తూ ఆ రోజు పార్టీని నిర్మించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఎన్నో బస్సుల్లో, అలాగే ఆయన ఎక్కడైతే పేద ప్రజలు సమస్యలతో ఉన్నారో అక్కడే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళ మధ్య తింటూ ఎన్నో కష్టాలు పడి పార్టీని నిలబెట్టడం జరిగింది. ఆ తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నినాదాన్ని కూడు గుడ్డ కూడు అందరికీ పేద ప్రజలకు ఇవ్వాలన్న నినాదాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కార్యకర్తల్ని నాయకుల్ని సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది.
ఈ రోజు మనందరం ఇంత గర్వంగా పసుపు జెండా వేసుకొని పసుపు కండు వేసుకొని ముందుకెళ్తున్నామంటే అది మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని కార్యకర్తల్ని అండగా ఉంటూ ఈ రోజు పార్టీని బలోపేతం చేసిన పరిస్థితులు మనం చూసాం. అలాగే ఆయన వారసుడిగా యువ నాయకులు నారా లోకేష్ గారు ఇప్పుడు మనందరం చూస్తున్నాం. పార్టీ ఏర్పడింది 2024 ఎలక్షన్స్ తర్వాత, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యకర్తల్ని గుర్తిస్తూ ఎవరైతే యాక్టివ్ గా పనిచేస్తున్నారో మనకు ఒక ఐటీడీపీ యాప్ ని ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో ఉంటూ పార్టీని ముందుకు నడిపించడం జరిగింది. మేనాటి మున్రెడ్డి గారు, అలాగే మర్లమాల రాఘవరెడ్డి గారు, అలాగే బొమ్మన సుందరయ్య గారు, ఇలాంటి ఎంతో మంది వాళ్ళు స్వర్గస్థులు అయినా కూడా ఈ రోజుకి వాళ్ళు మనం తలుచుకుంటున్నామంటే వాళ్ళు పార్టీని బలోపేతం చేయడానికి నియోజకవర్గంలో ఎంత కష్టపడ్డారో మనందరికి కూడా తెలుసు. ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చారు, వేనాటి సతీష్ రెడ్డి గారు, అలాగే బొమ్మన పళని గారు కానీ, అలాగే శ్రీధర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా, అలాగే ప్రభాతం గారు వాళ్ళ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ మన నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకెళ్తున్నారు. అలాగే గతంలో ఎక్స్ ఎమ్మెల్యేగా చేసిన, అలాగే ఎక్స్ మినిస్టర్ గా చేసిన మన పరసారత్నం గారు పార్టీని నిలబెడుతూ ముందుకెళ్లారు. అలాగే నాయకుల్ని కార్యకర్తల్ని సమన్వయం చేస్తూ మన కొండేపాటి గంగా ప్రసాద్ గారు 2024 కాదు అంతకు ముందు కూడా ఎంత గట్టిగా పనిచేశారో తెలుగుదేశం పార్టీ కోసం మనందరికీ కూడా తెలుసు. అలాగే ఇన్ఛార్జ్ గా ఉన్న మా నాన్నగారు శ్రీ నల్లం సుబ్రహ్మణ్యం గారు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరు బయటకు రాలేని పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ నాయకుల అరాచకాలని మనం చూసాం. బయటకు వచ్చి మాట్లాడితే కేసులు పెడుతున్నారు, బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద అఘాయిత్యాలు చేస్తున్నారు లేదా కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని బలోపేతం చేస్తూ ఇన్ఛార్జ్ గా వచ్చి ఆయన నాయకుల్ని కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చి, అలాగే ఆయనకు సపోర్ట్ చేసిన చాలా మంది నాయకులు కూడా ఈ రోజు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. రండి నిల్చో. కంగ్రాట్స్. నిల్చో. ఐటీడీపీ యాప్ లో యాక్టివ్ ఉండాలి. థ్యాంక్ యూ. ఎస్ఎస్ న్యూస్ లో ఈ రోజు ఉన్న సంక్షిప్త వార్తలు ఇప్పుడు చూద్దాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ పార్టీ నాయకులను సన్మానించడం జరిగింది. నాయకులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తయిందని, నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించి అనేక మంది విద్యావంతులకు రాజకీయాల్లో
అవకాశం కల్పించారని ఆయన గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, ₹2 కిలో బియ్యం, మహిళా యూనివర్సిటీ, ఇలా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేశారని సునీల్ కుమార్ తెలియజేయడం జరిగింది. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, చెంచురామయ్య, శ్రీనివాసులు తదితర నేతలు పాల్గొన్నారు. దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకొని 2 నిమిషాలు మాట్లాడండి. ఎందుకు చెప్తున్నాను మీకు, మన గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ నేనే మాట్లాడాలి. మన మహిళ అందరికీ నమస్కారం. వీళ్ళందరూ ఆలోచన చేసుకొని మీరు కూడా పని చేస్తే మీకు కూడా సమాధానం అవుతాయి. స్థానాల్లో 25 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అంటే ఎమ్మెల్యేలు చదువుకున్న వాళ్ళకి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే 20 మంది డాక్టర్స్, అలాగే 47 మంది లాయర్లు, అలాగే 8 మంది ఇంజనీర్లు, అలాగే 128 మంది పట్టభద్రులు అంతా కూడా డిగ్రీ పూర్తి చేస్తున్నాడు. అంటే చదువుకున్న వాళ్ళకే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేలుగా ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని కూడా ఒకసారి మీ ముందు తెలియజేస్తున్నాను. అట్లాగే ఆయన వచ్చిన తర్వాత ఎన్నో ఇప్పుడు మనం మార్పులు తీసినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావులు అన్న నందమూరి తారక రామారావు గారిని చెప్పకూడదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గెలిచిన వెంటనే ఎమ్మెల్యేలందరినీ పిలిచి ఒక ప్రవర్తన నియమాలని రూపొందించాడు. ఎమ్మెల్యేలు ఏ విధంగా ఉండాలి, ఎమ్మెల్యేలు ప్రజలతో ఏ విధంగా దగ్గరవ్వాలా అనేది అప్పటి నుంచే అన్న నందమూరి తారక రామారావు గారు మనకు నేర్పించారు. అప్పుడు కూడా ఆయన చెప్పినప్పుడే ఉద్యోగుల బదిలీ విషయాల్లో మీరు ఎవరు గౌరవం చేసుకోకూడదు, ఉద్యోగులను గౌరవించాలా అనేటువంటి సిద్ధాంతం కూడా పెట్టినటువంటి మహానుభావులు అన్నగారు అని చెప్పి అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. రాజకీయాలంటే వ్యాపారం కాదు, పేదల అభివృద్ధికి సంక్షేమానికి పరమావధి అని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. ఏదైనప్పటికీ ఈరోజు మహిళలకి రేపు రాబోయే రోజుల్లో కూడా 33% మహిళలు రిజర్వేషన్ పెడుతున్నాము. ఎమ్మెల్యే సీట్లు 88 మంది మీరు అడుగు పెడుతున్నారు అసెంబ్లీలో. ఇది కూడా ఈ పార్లమెంట్ సమావేశంలో పెట్టారు. ఇది రాకముందే అప్పుడే అన్న నందమూరి తారక రామారావు గారు మీకోసం ఆస్తిలో సమాన హక్కు ఇచ్చినటువంటి దేవుడు అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని విషయం కూడా ఒకసారి మీ అందరినీ తెలియజేస్తున్నాను. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలం అని కొనియాడిన నాయక గణం. ఈ నెల 30వ తేదీన నాయుడుపేట పరిధిలోని టిట్కో గృహాలను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎం రాక సందర్భంగా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన నాయకులు మరియు జిల్లా స్థాయి అధికారులు. దొరవారి సత్రం మండలం నెలబల్లి గ్రామంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పార్టీ నాయకులు డాక్టర్ రాయపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్న నాయకులు మరియు కార్యకర్తలు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.